హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు స్పెషల్ టికెట్ కోసం తెలుసుకుందాం. ముందుగా నా వీడియోకి లైక్ చేయండి. ఈ టికెట్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే ఎలా బుక్ చేసుకోవాలి, దీని ధరని ఎలా లెక్కిస్తారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా ఎలా యూజ్ చేసుకోవాలని తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా ఒక టికెట్ తీసుకుంటే అది ఒకసారికి మాత్రమే యూజ్ అవుతుంది. అది నేను చెప్పే టికెట్ తీసుకుంటే స్పెషల్ టికెట్ 56 రోజుల వరకు యూజ్ అవుతుంది. అంటే ఒక టికెట్ మీద దేశం మొత్తం తిరిగి రావచ్చు. ఈ టికెట్ పేరే సర్క్యులర్ జర్నీ టికెట్, స్పెషల్ టికెట్. ఈ టికెట్ తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఎంతగానో యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ టికెట్ పూర్తిగా 56 రోజుల వరకు యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే దీనికి 8 స్టేషన్లు మాత్రం పర్మిషన్ ఉంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి విశాఖపట్నంలో మన జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, హైదరాబాద్ వరకు మధ్యలో విజయవాడలో దిగి అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉన్న ప్రదేశాలు చూసి మళ్ళీ అక్కడ జర్నీ స్టార్ట్ చేసి మళ్ళీ తిరుపతిలో దిగి అక్కడ ఉన్న కొన్ని ప్రదేశాలు చూసి మళ్ళీ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసి అలా హైదరాబాద్ చేరుకుంటాం. మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ మనం విశాఖపట్నంకి రావచ్చు. ఇలా మధ్యలో 8 స్టేషన్ల వరకు మాత్రమే మనకు పర్మిషన్ ఉంటుంది. మనం టికెట్ తీసుకునేటప్పుడు మనం స్టేషన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా స్టేషన్ని మెన్షన్ చేసి మనం టికెట్ తీసుకోవాలి. అలాగే టికెట్ని ఎలా బుక్ చేసుకోవాలన్నది మనం స్క్రీన్ మీద చూద్దాం. ఎలా బుక్ చేసుకోవాలన్నది చూసారు కదా. అదే మీరు మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు 56 రోజుల్లో ఖచ్చితంగా జర్నీ ముగించుకోవాలి. లేదంటే తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అమౌంట్ కట్టే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీని ధరని ఎలా లెక్కిస్తారు, ఎన్ని కిలోమీటర్లు లెక్కిస్తారు అన్నది నెక్స్ట్ స్క్రీన్ మీద చూడండి. ఈ విధంగా చూసారు కదా. నా వీడియో మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేయండి. ఎవరికైనా వీడియో యూజ్ఫుల్గా ఉంటే వారికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్